Hi, this is Kirtana from Srividya Coaching Center, Anandpur. Today, Hindu editorial Bad Blood on India Canada ties. సో ఇండియాకి కెనడా టైస్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే G7 ప్రోగ్రామ్ ఉంది కదా. సో దాని మీద ఇప్పుడు కెనడాకి అండ్ ఇండియాకి మధ్యలో ఏదైతే బైలేటరల్ రిలేషన్ ఉందో దాని గురించి ఇండియా అండ్ కెనడా మస్ట్ యూజ్ ఎవరీ ఆపర్చునిటీ టు రీసెట్ టైస్. 10 years after he last visited Canada, Prime Minister Narendra Modi will travel to Kananaskis, Alberta as a special invitee to the G7 summit outreach June 15 to 17, with some hopes that the invitation from Prime Minister Mark Carney will give the two countries a chance to reset bilateral ties. Mr. Carney's call to Mr. Modi last Friday took many by surprise as it appeared to come at the last minute and possibly after some back channel calls to ensure neither side would be embarrassed by the outcome. Under fire for the invitation despite a pending trial against Indian government agents in Canada. Mr. Carney said quite rightly that India as a major world economic force deserves to be part of the G7 outreach deliberations. Regardless of the reasoning, both the invitation and its acceptance indicate a desire on both sides to take India-Canada ties out of the present lows. India and Canada must use every opportunity to reset ties. సో ఇండియా కెనడా ఏంటంటే ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటా వాళ్ళ ఒక బైలేటరల్ టైస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెట్ చేసుకుంటా ఉండటం అనమాట. 10 years ఆఫ్టర్ హీ లాస్ట్ విజిటెడ్ కెనడా. సో 10 years తర్వాత ఆయన కెనడా విజిట్ అవటం జరిగింది. Prime Minister Narendra Modi garu will travel to Kananaskis, Alberta as a special invitee to the G7 summit outreach. So G7 summit కోసం స్పెషల్ ఇన్వైట్ వచ్చిందనమాట. ఆయన అల్బర్టాకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడంటే June 15 to 17కి వెళ్తారనమాట. With some hopes that the invitation from the Prime Minister Mark Carney will give the two countries a chance to reset bilateral ties. సో కొన్ని హోప్స్ ఏంటంటే ఇన్విటేషన్కి మన ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నే గారి నుండి ఇన్విటేషన్ రావడం వల్ల సో ఈ టూ కంట్రీస్లో ఇప్పుడు బైలేటరల్ టైస్ అనేది మళ్ళీ రీసెట్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక హోప్తో వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. మిస్టర్ కార్నీస్ కాల్ టు మిస్టర్ మోడీ లాస్ట్ ఫ్రైడే టుక్ మెనీ బై సర్ప్రైజ్. సో మిస్టర్ కార్నీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు మోడీకి లాస్ట్ ఫ్రైడే కాల్ చేయడం జరిగిందనమాట బై సర్ప్రైజ్ యాజ్ ఇట్ అపియర్ టు కమ్ ఎట్ ద లాస్ట్ మినిట్. సో లాస్ట్ మినిట్లో ఆయన పిలవడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. And possibly after some back channel calls to ensure neither side would be embarrassed by the outcome. So ensure ante make sure. Next embarrassed ante uncomfortable. సో ఏంటంటే ఈయన లాస్ట్ మినిట్లో ఇట్లా పిలవటం ఒకటి జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు కాల్స్ అనేది ఎలా ఉంది వాళ్ళ నుండి ఎలా నెక్స్ట్ ఏంటి అనుకుంటున్నారంటే అదొక అన్కంఫర్ట్గా కూడా అవుట్కమ్ వచ్చిందన్నట్టుగా మేబీ ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అండర్ ఫైర్ ఫర్ ద ఇన్విటేషన్ డెస్పైట్ ఏ పెండింగ్ ట్రయల్ అగైనెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్స్ ఇన్ కెనడా, Mr. Carney said quite rightly that India as a major world economic force deserve to be part of the G7 outreach deliberations. Deliberations ante discussion, consideration. Deliberations ante discussion, consideration. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే అండర్ ఫైర్ ఫర్ ద ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ ఆయనకి పిలిచినప్పుడు డెస్పైట్ ఏ పెండింగ్ ట్రయల్ అగైనెస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్స్. సో ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్స్ ఎవరైతే కెనడాలో ఉన్నారో మిస్టర్ కార్నీ గారు చెప్పడం జరిగింది క్వైట్ రైట్లీ దట్ ఇండియాకి ఏంటంటే మేజర్ ఎకనామిక్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది అండ్ G7లో కూడా డిజర్వ్ చేసుకునే పార్ట్ ఉందని చెప్పి చెప్తున్నారనమాట. Regardless of the reasoning, both the invitation and its acceptance indicate a desire on both sides to take India-Canada ties out of the present lows. Desire ante
A strong wish. Regardless అంటే in spite of, సంబంధం లేకుండా. సో ఏంటంటే ఆ రీజన్కి వాళ్ళకి ఏమి రిలేటెడ్గా లేకుండా ఇన్విటేషన్ అనేది రావటం జరిగింది. అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ అది ఎలా ఇండికేట్ చేస్తుందంటే అదొక ఇద్దరి మధ్యలో ఓకే సంబంధం అనేది వీళ్ళు ఓకే చేసుకొని ఓకే ఫర్దర్గా హోప్స్ అనేది ఈ బయలేటరల్ టైస్ అనేది బాగుంటుంది అన్న ఇష్యూతో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కలవటం జరుగుతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. In the past 2 years, after former Canadian Prime Minister Justin Trudeau went public with thus far unsubstantiated allegations that India was behind the assassination of Khalistani activist Hardeep Singh Nazar and was targeting other Canadian nationals and RCMP officials, even named Home Minister Amit Shah in the conspiracy. Both countries have cut mission strengths down to a third. Canada suspended talks for a free trade agreement, while India temporarily stopped issuing visas to Canadians, citing persistent threats to Indian diplomats. Apart from considerable trade and investment, India and Canada are inextricably bound by their people. Over 1.86 million are settled in Canada but remain connected to India. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇన్ ద పాస్ట్ 2 ఇయర్స్గా చూసుకుంటే ఎవరైతే బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో జస్టిన్ ట్రూడో గారు పబ్లిక్లోకి వెళ్ళటం జరిగి విత్ దస్ ఫార్ అన్సబ్స్టైన్డ్ అలిగేషన్స్. అన్సబ్స్టైన్డ్ అంటే నాట్ ప్రూవెన్ టు బి ట్రూ. సబ్స్టైన్డ్ అంటే నాట్ ప్రూవెన్ టు బి ట్రూ. అండ్ అసెసినేషన్ అంటే టు కిల్. అండ్ నెక్స్ట్ పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్. కాన్స్పిరసీ అంటే a secret agreement, harmful. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే పాస్ట్ 2 ఇయర్స్ చూసుకున్నప్పుడు ఈ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ ఫార్మర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో గారు పబ్లిక్లోకి వెళ్ళి ఆయన ఏంటంటే ఈ హత్య వెనక ఏదైతే ఈ అసెసినేషన్ ఏదైతే ఉందో ఖలిస్తానీ యాక్టివిస్ట్ హర్దీప్ సింగ్ నజర్ది, సో ఈ హత్య వెనక ఈ అలిగేషన్స్ అనేది ఇండియానే చేసిందని చెప్పి ఒక అలిగేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వాస్ టార్గెటింగ్ అదర్ కెనడియన్ నేషనల్స్. సో అది దాంతోపాటు కెనడియన్ నేషనల్స్ని కూడా వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. అండ్ ఆర్సీఎంపీ అఫీషియల్స్ ఈవెన్ నేమ్డ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇన్ ద కాన్స్పిరెన్సీ. సో దీని వెనక ఒక సీక్రెట్ అగ్రిమెంట్ అనేది చేయటం జరిగింది. సో వీళ్ళ మధ్యలో ఏంటంటే ఇలా చేసి ఇలా అఫీషియల్స్ అందరితో కలిసి ఇలా హత్య చేయడానికి ఇండియానే చేసిందని చెప్పి ఒక అలిగేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగిందని చెప్పి చెప్తున్నారనమాట. కెనడా సస్పెండెడ్ టాక్స్ ఫర్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో కెనడా ఏంటంటే సస్పెండ్ చేసింది ఫర్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి. వైల్ ఇండియా టెంపరరీ స్టాప్డ్ ఇష్యూయింగ్ వీసాస్ టు కెనడియన్స్. సో అదే టైంలో ఏంటంటే ఇండియా టెంపరీగా స్టాప్ చేయడం జరిగింది. కెనడియన్స్ వీసా అనేది ఇష్యూ చేయడం స్టాప్ చేసింది. సైటింగ్ పర్సిస్టెంట్ థ్రెట్స్ టు ఇండియన్ డిప్లొమాట్స్. సో ఫర్దర్గా ఇండియాకి అండ్ కెనడాకి ఏదైతే బైలేటరల్ డిప్లొమాట్స్ ఉన్నాయో వాటన్నిటికీ థ్రెట్స్ ఉన్నాయని చెప్పి కంటిన్యూషన్ థ్రెట్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు అక్కడితో హోల్డ్ చేయడం జరిగిందని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ కన్సిడరబుల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇండియా అండ్ కెనడా ఆర్ inextricably in a way that is unable to be separated.
సో నెక్స్ట్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ కన్సిడరబుల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, సో ఇదంతా ఒక పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే కన్సిడర్ చేస్తుంది ఇండియాకి కెనడాకి మధ్యలో, సో దాన్ని ఏంటంటే సపరేట్ చేయలేదు ఫర్దర్గా పీపుల్ విషయంలో అని చెప్పి చెప్తున్నారు. ఓవర్ 1.86 బిలియన్ ఆర్ సెటిల్డ్ ఇన్ కెనడా బట్ రిమైన్ కనెక్టెడ్ టు ఇండియా. సో 1.86 మిలియన్ వచ్చేసి కెనడాలో ఇండియా వాళ్ళు సెటిల్ అవడం జరిగింది అండ్ బట్ రిమైండ్ కనెక్టెడ్ టు ఇండియా. సో ఇండియాతో కూడా మిగతా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. గివెన్ ద టఫ్ టాస్క్ అహెడ్, teams preparing for the Carney-Modi meeting must work with the utmost sensitivity. While ties have nosedived since 2023, they have had a history of bad blood dating back to the 1970s. Primarily over the Khalistan issue, it would be naive to imagine that these issues can be resolved in a summit, but a considered decision by both leaders to publicly show respect for each other's positions is necessary. Returning the High Commissioners and other diplomats to their post is an imperative, along with a possible timeline for the restoration of trade talks. So given the tough task ahead, teams preparing for the Carney-Modi meeting must work with the utmost sensitivity. Utmost ante most extreme. సో ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారంటే ఇది ఒక పెద్ద టఫ్ టాస్క్ లాంటిది, ఎందుకంటే టీమ్స్ ప్రిపేరింగ్లో ఉంది కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్కి. సో వాళ్ళ ఈ ఏదైతే ఇప్పుడు మీటింగ్ ఏదైతే ఉందో సో అది చాలా ఇంపార్టెంట్, అది సెన్సిటివ్ మ్యాటర్ కూడా అయి ఉండొచ్చు అన్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళ టైస్ హ్యావ్ నోస్ డైవ్డ్ అంటే టు సడన్లీ ఫాల్ టు ద గ్రౌండ్ విత్ ద ఫ్రంట్ పాయింటింగ్ డౌన్. To suddenly fall to the ground with the front pointing down. Front pointing down. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే సో సిన్స్ 2023 నుండి మనకి ఏంటంటే ఈ టైస్ రిలేషన్ టైస్ అనేది అప్పటి నుండి లేదన్నట్టుగా చెప్తున్నారనమాట. దే హ్యావ్ హ్యాడ్ ఏ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ డేటింగ్ బ్యాక్ టు ద 1970. సో మనకు ఒక హిస్టరీ కూడా ఏదైతే ఈ ఇండియాకి కెనడాకి మధ్యలో 1970స్లో సో సేమ్ ఇలానే ఆ టైంలో జరిగిందన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రైమర్లీ ఓవర్ ద ఖలిస్తాన్ ఇష్యూ. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే మెయిన్గా వచ్చేసి ఖలిస్తాన్ ఇష్యూ మీద అని చెప్తున్నారు. ఇట్ వుడ్ బి నేవ్యూ టు ఇమాజిన్ దట్ దీస్ ఇష్యూస్ కెన్ బి రిజాల్వ్డ్ ఇన్ ఈ సమ్మిట్. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంది ఇమాజినేషన్ అంటే ఈ ప్రతి ఒక్క ఇష్యూ అనేది ఈ సమ్మిట్లో రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది, కెన్ బి రిజాల్వ్డ్ అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏ కన్సిడర్డ్ డెసిషన్ బై బోత్ లీడర్స్ టు పబ్లికల్లీ షో రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్స్ పొజిషన్ ఈస్ నెసెసరీ. కానీ ఏమంటున్నారంటే వీళ్ళిద్దరు ఒక డెసిషన్ అనేది ఈ బోత్ లీడర్స్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్స్ కెనడియన్కి అండ్ ఇండియన్కి ఉన్నారో వాళ్ళిద్దరు పబ్లిక్గా వీళ్ళు ఒక రెస్పెక్ట్ ఒకరికి ఒకరు ఇచ్చే రెస్పెక్ట్ పొజిషన్స్ కూడా ఏంటంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. రిటర్నింగ్ ద హై కమిషనర్స్ అండ్ అదర్ డిప్లొమాట్స్ టు దేర్ పోస్ట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ అలాంగ్ విత్ ఏ పాసిబుల్ టైమ్ లైన్ ఫర్ ద రిస్టోరేషన్ ఆఫ్ ట్రేడ్ టాక్స్. సో నెక్స్ట్ హై కమిషనర్స్కి అండ్ అదర్ డిప్లొమాట్స్కి ఏంటంటే ఈ వాళ్ళ యొక్క పోస్టులు కూడా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తున్నారనమాట. ఇంపార్టెంట్ ఆర్ సంథింగ్ దట్ ఈజ్ నాట్ అవాయిడబుల్. సో అవాయిడ్ చేయలేదని కూడా చెప్తున్నారు. అలాంగ్ విత్ ఎ పాసిబుల్ టైమ్ లైన్ ఫర్ ద రీస్టోరేషన్. సో రీస్టోరేషన్ అంటే మళ్ళీ రివైవ్ అవ్వటం అనమాట, రీస్టోర్ చేయటం, రివైవ్ అవ్వటం, ఇవన్నీ వస్తాయి ట్రేడ్ టాక్స్. Speaking in Parliament, Mr. Carney said that Mr. Modi has agreed to a law enforcement dialogue where no doubt the Nazar case and issues over Khalistani threats to Indian diplomats and community centers will come up, and the public messaging from the meeting will be the most important part of ensuring a path to improved relations. Summit level meetings such as the one planned in Kaniskis can only open a door toward bettering ties.
It is the necessarily tedious and painstaking talks behind the scenes that will actually allow the two countries to step through those doors and essay a different way of engaging each other. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, స్పీకింగ్ ఇన్ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మిస్టర్ కార్నీ గారు ఏం చెప్పారంటే దట్ మిస్టర్ మోడీ హ్యాస్ అగ్రీడ్ టు ఏ లా ఎన్ఫోర్స్మెంట్ డైలాగ్. సో మోడీ గారు అగ్రీ చేశారు, ఈ ఏదైతే ఈ బిల్లు అమల్లోకి తీసుకొస్తున్నారో దాని గురించి ఆయన అగ్రీ చేశారని చెప్పి మిస్టర్ కార్నీ గారు చెప్పడం జరిగింది పార్లమెంట్ స్పీకింగ్. వేర్ నో డౌటే లేదు, నైజర్ కేసు ఏదైతే ఉందో అండ్ ఇష్యూస్ ఓవర్ ఖలిస్తానీ థ్రెట్స్ ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ విల్ కమ్ అప్. సో ఏం చెప్తున్నారంటే ఈ ఖలిస్తాన్ ఇష్యూ ఏదైతే ఉంది, దీని వెనక ఎలిగేషన్ ఇండియా మీద ఉందో, సో అవన్నీ ఏంటంటే పూర్తిగా ఇవన్నిటికీ ఏమీ లేదు అన్నట్టుగా ఈ డిప్లొమాట్స్ అన్నిటిని కొట్టేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. అండ్ ద పబ్లిక్ మెసేజింగ్ ఫ్రమ్ ద మీటింగ్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఏ పాత్ టు ఇంప్రూవ్ రిలేషన్స్. సో పబ్లిక్ మెసేజింగ్ ఎలా ఉందంటే మీటింగ్ నుండి ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఎన్ష్యూర్ అంటే మేక్ ష్యూర్ అని చెప్పి. సో మీరు గమనిస్తుంటే డైలీ ఈ వర్డ్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఏ పాత్ ఇంప్రూవ్ రిలేషన్స్. సో ఫర్దర్గా ఏంటంటే ఇంప్రూవ్డ్గా ఈ రిలేషన్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ సచ్ యాజ్ ద వన్ ప్లాన్డ్ ఇన్ కనస్కీస్ కెన్ ఓన్లీ ఓపెన్ ఏ డోర్ టువర్డ్ బెటరింగ్ టైస్. సో ఇప్పుడు ఏదైతే అల్బర్టాలో ఏదైతే జరుగుతుందో, సో ఇదిగో ఈ సమ్మిట్ లెవెల్ మీటింగ్స్ అనేది ఇది ఒక ప్లాన్. ఫర్దర్గా ఏంటంటే టైస్ అనేది ఏదైతే ఇండియాకి కెనడాకి ఉంటుందో ఇదే ముందుకు తీసుకెళ్తుంది, బెటర్గా ఉంటుంది ఫర్దర్గా అన్నట్టుగా ఇదే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇట్ ఈస్ నెసెసర్లీ టెడిషియస్ అంటే బోరింగ్ అండ్ డల్. బోరింగ్, డల్. అండ్ నెక్స్ట్ painstaking అంటే సంథింగ్ దట్ ఇన్వాల్వ్స్ గ్రేట్ కేర్. Behind the scenes that will actually allow the two countries to step through those doors and essay a different way of engaging each other. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది చాలా బోరింగ్గా ఉంటుంది అండ్ కొంచెం కేర్తో కూడా ఇన్వాల్వ్ అయ్యి టాక్స్ అనేది ప్రతిదీ జాగ్రత్తగా ప్రతి ఒక్క సీన్ బిహైండ్ వెనక ఏదైతే జరిగిందో ప్రతి ఒక్క సీన్ తీసుకొని జాగ్రత్తగా మాట్లాడాలన్నట్టుగా చెప్తున్నారనమాట. అప్పుడైతేనే ఈ కంట్రీస్ మధ్యలో ఫర్దర్గా ఒక స్టెప్ వేయటానికి ఉంటుంది అండ్ ఫర్దర్గా ఏదైనా ఎంగేజ్ అవ్వటానికి టూ కంట్రీస్ మధ్యలో కూడా ఇది ఒక డిఫరెంట్ వే అని కూడా చెప్తున్నారనమాట ఒకరికొకరు. Why did Prime Minister Narendra Modi receive an invitation from Prime Minister Mr. Carney to attend the G7 summit outreach in Kanaskis, Alberta? సో ఎందుకు ప్రైమ్ మినిస్టర్ గారు అల్బర్టా నుండి G7 సమ్మిట్కి రావటానికి ఏంటి రీజన్ అని కూడా అడుగుతున్నారనమాట. టు డిస్కస్ ట్రేడ్ అగ్రిమెంట్స్, టు రీసెట్ బైలేటరల్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. ఇదే కదండి, ఇండియా కెనడాకి ఏదైతే బైలేటరల్ టైస్ ఉన్నాయో వాటిని మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ ఫర్దర్గా కూడా మంచిగా ఉండటానికి ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళటం జరుగుతుంది. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈవెంట్ ఇన్ 2023 స్ట్రెయిన్డ్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా. సో ఇండియాకి కెనడాకి ఏదైతే 2023లో టైస్ ఏదైతే జరిగిన వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ఆ ఈవెంట్, దేని గురించి అంటే కెనడియన్స్ డెసిషన్ టు స్టాప్ ఇష్యూయింగ్ వీసాస్ టు ఇండియా కాదు. ఇండియాస్ ఎలిగేషన్ ఆఫ్ కెనడియన్ ఇంటర్ఫియరెన్స్ కాదు. ద కిల్లింగ్ ఆఫ్ ఖలిస్తానీ సపరేటిస్ట్ హర్దీప్ సింగ్ నజర్. దిస్ ఈస్ ద ఆన్సర్ అండి. సి ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి డిస్కస్డ్ డ్యూరింగ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ డైలాగ్ బిట్వీన్ పిఎం మోడీ అండ్ పిఎం కార్నీ. సో ఏం జరగబోతుంది డిస్కషన్, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కాదు. ద నజర్ కేస్ అండ్ ఖలిస్తాన్ థ్రెట్స్ టు ఇండియన్ డిప్లొమాట్స్. బి ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద స్ట్రెయిన్డ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా అకార్డింగ్ టు ద ప్యాసేజ్. సో ఇండియాకి కెనడాకి స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అనేది ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మన ఏమంటారంటే దీనికి ఖలిస్తాన్ ఇష్యూ మీదే ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సి ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆఫ్ ద మీటింగ్ బిట్వీన్ పిఎం మోడీ అండ్ పిఎం కార్నీ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే సైనింగ్ ఆఫ్ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు, రీస్టోరేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్ కాదు, రీసొల్యూషన్ ఆఫ్ ద ఖలిస్తాన్ ఇష్యూ
కాదు. ఇంప్రూవ్డ్ పబ్లిక్ మెసేజింగ్, డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎర్రర్స్. ఇండియా అండ్ కెనడా మస్ట్ యూజ్ ఎవరీ ఆపర్చునిటీస్ టు రీసెట్. ఎవరీ వచ్చినప్పుడు V1 ఐ మీన్ నౌన్ ఆర్ అంటే సింగులర్లోనే ఉండాలి అనమాట. దానికి ఆపర్చునిటీస్ కాదండి, ఆపర్చునిటీ. నెక్స్ట్, it would be naive to imagine that these issues can be resolved in a summit and a considered decision by both leaders to publicly show respect for each other's పొజిషన్ ఈజ్ నెసెసరీ. సో ఫస్ట్ది వచ్చేసి మనకి ఏంటంటే ఈ సమ్మిట్ గురించి ఇష్యూస్ గురించి రిసాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి పాజిటివ్గా చెప్పారు. అండ్ ఏ కన్సిడర్డ్ డెసిషన్ బై బోత్ లీడర్స్ టు పబ్లికలీ షో రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ పొజిషన్ ఈజ్ నెసెసరీ. సో ఏంటంటే వీళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇది పాజిటివ్లో ఉంది. ఇది వచ్చేసి కొంచెం నెగిటివ్గా కూడా చూపిస్తుంది, ఎందుకంటే ఇలా డెసిషన్ అనేది వీళ్ళు ఏదైతే తీసుకున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని కూడా చెప్తున్నారు. సో అండ్ అనేది ఒక సేమ్ సెంటెన్స్ని మాత్రమే కలుపుతుంది, బట్ అనేది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని ఒక నెగిటివ్ స్టేట్మెంట్ని కలుపుతుంది. సో ఇది కనెక్టర్ అనమాట. సో బట్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, కనెక్టర్స్ స్టార్టర్స్. ఈరోజు నుండి కనెక్టర్స్ స్టార్టర్స్ కూడా ఉంటాయండి. ఇండియా అండ్ కెనడా హ్యావ్ హ్యాడ్ ఏ హిస్టరీ ఆఫ్ బ్యాడ్ బ్లడ్ డేటింగ్ బ్యాక్ టు ద 1970 ఖలిస్తాన్ ఇష్యూ. ఇండియాకి కెనడాకి ఏదైతే హిస్టరీ బ్యాడ్ బ్లడ్ డేటింగ్ ఏదైతే 1970s నుండి ఉందో, సో అది ఖలిస్తాన్ ఇష్యూకి ఎలాంటిదని చెప్పి అంటున్నారు. డ్యూ టు ద ఖలిస్తాన్ ఇష్యూనా కాదు, డెస్పైట్ కాదు, బికాస్ ఆఫ్ కాదు, ప్రైమర్లీ ఓవర్. సో మెయిన్ ఇదే కదండి రీజన్ అనేది అని చెప్పారు కదా. సో డి ఈస్ ద ఆన్సర్. Dash the invitation and its acceptance indicate a desire on both sides to take India-Canada ties out of the present laws. So invitation and acceptance ki indication ఏంటి, both sides present అని చెప్పంటే regardless of the reasoning. సో regardless of the reasoning అని చెప్పి చెప్తున్నారనమాట. మేబీ ఇది ఛాన్స్ ఉంది, మెయిన్ రీజన్ ఇదే అని కూడా చెప్తున్నారు. బికాస్ ఆఫ్ ద అవుట్కమ్ గురించి కాదు, డ్యూ టు ద ప్రెషర్ కాదు, ఇన్స్పైట్ ఆఫ్ ద ఛాలెంజెస్ కాదు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. Summit level meetings can only open a door towards bettering ties. Dash it is the tedious, painstaking talks behind the scenes that will actually allow the two countries to improve their relations. సో ఏంటంటే మనకి ఇక్కడ సెమీకాలన్ వచ్చినప్పుడు ఇది కూడా ఎలాంటిదంటే ఒక ట్రిక్ లాంటిది, హౌఎవర్ మాత్రమే రావాలి, గుర్తుంచుకోండి. ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, పారాజంబల్ ఒకటి నేను చెప్తాను, ఇంకొకటి వచ్చేసి హోంవర్క్ చేయండి, కామెంట్ చేయండి పక్కాగా. దాన్ని బట్టి ఫర్దర్గా ఎడిటోరియల్ క్లాసెస్ కానీ మీకు ఇచ్చే క్వశ్చన్స్ కానీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇన్ ద పాస్ట్ 2 years ఆఫ్టర్ ఫార్మర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో went public with thus far unsubstantiated allegations that India was behind the assassination of Khalistani activist Hardeep Singh Nazir and was targeting other Canadian nations, and RCMP officials even named Home Minister Amit Shah in the conspiracy. Both countries have cut mission strengths down to the third. సో ఏంటంటే పాస్ట్ 2 years బిఫోర్ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఈ ఖలిస్తానీ యాక్టివిస్ట్ గురించి దీని వెనక ఉంది ఎలిగేషన్స్ అన్ని ఇండియాని అని చెప్పి ఎలిగేషన్స్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటి, 10 years after he last visited Canada, Prime Minister Narendra Modi will travel to Kansas, Alberta as a special invitee to the G7 summit outreach, with some hopes that the invitation from Prime Minister Mark Carney will give the two countries a chance to reset bilateral ties. సో ఏంటంటే ఈ లాస్ట్ ఈ 10 yearsకి ఎప్పుడు కెనడాకి ప్రైమ్ మినిస్టర్ విజిట్ అయింది లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు విజిట్ అవడం జరిగింది. సో సడన్గా ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇలా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. Regardless of the reasoning, both the invitation and its acceptance indicate a desire on both sides to take India-Canada ties out of the present laws. సో ఇన్విటేషన్కి యాక్సెప్టెన్స్కి ఏదో రీజన్ ఉందన్నట్టు కూడా చెప్తున్నారు. ఫైనల్గా Mr. Carney's call to Mr. Modi last Friday took many by surprise, as it appeared to come at the last minute and possibly after some back channel calls to ensure neither side would be embarrassed by the outcome. సో ఈ లాస్ట్ ఫ్రైడే ఈయన సర్ప్రైజ్ అంటే లాస్ట్ మీట్లో పిలవటం జరిగింది. సో దీని వెనక ఏంటి అంటే మనకి ఇది ఒక ఎంబారస్మెంట్ లాంటిది అని కూడా చెప్తున్నారు అన్నట్టుగా, అంటే మేబీ ఛాన్స్ ఉందన్నట్టు కూడా చెప్తున్నారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి 10 years తర్వాత వెళ్ళటం జరుగుతుంది కాబట్టి బి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ మినిట్లో పిలిచారని చెప్పారు. దాని నెక్స్ట్
సో ఆ నెక్స్ట్ ఏంటంటే దీన్ని యాక్సెప్టెన్స్ చేయడానికి కూడా ఏదో ప్రజెంట్ ఏదో ఉంది బోత్ సైడ్ ఇండికేషన్ అని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా ఏంటంటే ఏ ఇస్ ద ఆన్సర్. సో బీడీసీఏ ఇది అరేంజ్మెంట్ అండి. నెక్స్ట్ అరేంజ్మెంట్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఈ పారాజంబుల్డ్కి. దట్స్ ఇట్ అండి. అండ్ ఐఎల్పికి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది, ఆఫ్లైన్ కమ్ ఆన్లైన్ లిమిట్ బ్యాచెస్. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, లేదా అట్లీస్ట్ మేము మెయిన్స్ టెస్ట్ రాసుకుని వాటి వరకే క్లాసెస్ వింటామన్నా కూడా దానికి కూడా పేమెంట్ లో పేమెంటే ఉంది మ్యాక్సిమం. మోర్ ఓవర్ ఏంటంటే మీకు టెస్ట్ పెట్టి దాని మీద ఎంతైతే మీకు పర్సంటేజ్ వస్తుందో పర్సంటేజ్ని యూస్ చేసుకొని, ఇప్పుడు మీకు 80% వస్తే 80% కన్సెషన్ ఉంటుంది, అట్లా కన్సెషన్ కూడా ఇస్తారనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి 9649643354కి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.